అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో 67 మంది ప్రాణాలు విడిచారు. విమానంలో ఉన్నవారిలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలలేదు. విమానం, హెలికాప్టర్ ఒకదానికొకటి ఢీకొని నదిలో పడిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నదిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో లేకపోవడంతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రమాద స్థలంలో భయానక పరిస్థితి ఉంది. నదిలో వెతికే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. విమానంలో 60 మంది ప్రయాణికులు, 4 సిబ్బంది ఉంటే ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో లేరు. మరోవైపు ఆర్మీ హెలికాప్టర్లో ఉన్న 3 ఆర్మీ అధికారులు ప్రాణాలు విడిచారు. పిఎస్ఏ ఎయిర్లైన్స్కు చెందిన విమానం కాన్సాస్లోని విషిటా నుంచి బుధవారం ఉదయం బయలుదేరింది. వాషింగ్టన్లోని రీగన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యే సమయంలో ఆర్మీకి చెందిన హెలికాప్టర్ను ఢీకొట్టింది. ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో హెలికాప్టర్, విమానం కూలిపోయాయి. గగనతలంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. వాషింగ్టన్లోని రీగన్ విమానాశ్రయం సమీపంలో జరిగినటువంటి విమాన ప్రమాదంలో 67 మంది మృతులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. 67 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఆకాశంలో జరిగిన ఈ పెను విమాన ప్రమాదంతో ఒక్కసారిగా అమెరికన్లంతా కూడా ఉలిక్కిపడ్డారు. హెలికాప్టర్, ఆర్మీ హెలికాప్టర్, అలాగే ప్రయాణికులతో ఉన్న విమానం రెండు ఒక్కదానికొకటి ఆకాశంలో ఢీకొనడంతో ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. శబ్దంతో పేలిపోయినటువంటి పరిస్థితి. ఈ ఉదంతంలో ఒక్కళ్ళు కూడా ప్రాణాలతో బయటపడిన పరిస్థితి లేదు. దీంతో అమెరికన్లంతా కూడా ఇప్పుడు విషాదంలో మునిగిపోయారని చెప్పాలి. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ విమాన ప్రమాదంలో 67 మంది మృతి చెందారు. విమానంలో ఉన్నవారిలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలలేదు. విమానం, హెలికాప్టర్ ఒకదానికొకటి ఢీకొని నదిలో పడిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నదిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో లేకపోవడంతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.